ఒకసారి ఏమైందంటే కృష్ణ అర్జున ఇద్దరు పోతున్నారు, ఇట్లా నడిచిపోతున్నారు, మరొకుండా పోతున్నారు కృష్ణ అర్జునులు. పోతున్నప్పుడు ఒక ముసలాడు అడుక్కుంటున్నాడు, భిక్షగాడు అడుక్కుంటున్నాడు, ₹2 ఏం అడుక్కుంటున్నాడు అందరినీ. అప్పుడు అర్జున్ చెప్తాడు, ఏం కృష్ణ ఇట్లా పెట్టినా వీళ్ళందరినీ చూడ అని చెప్పేసి. అప్పుడు దాన్ని అర్జునుడు తట్టుకోలేక ఒక బంగారు నాణాలు ఉన్నాయి కదా, నాణాలు ఉండే ఒక సంచిని చేతికిస్తాడు, పెద్ద సంచిని. తీసుకొని పో, ఇంకా రేపు నుంచి అడుక్కోవద్దు అని చెప్పేసి ఇస్తాడు. ఆ ముసలాడు తీసుకొని పోతున్నప్పుడు ఒక దొంగ వస్తాడు, ఆ పిక్కు పరిగెత్తి పోయిస్తాడు, తీసుకొని పోయిస్తాడు. దొంగ వచ్చి దాన్ని పిక్కొని సంచిని పరిగెత్తి పోయిస్తాడు. తర్వాత మళ్ళీ ఆడుకుంటుంటాడు, మళ్ళీ ఇటు వస్తున్నప్పుడు మళ్ళీ ఆడుతాడు అర్జున. ఏం తాత ఏమైందంటే ఇట్లా అయిపోయింది, దొంగని తీసుకున్నాడు. అవునా సరే అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడంటే అతను చేతుకుంటుంది కదా వజ్రం లాంటి ఉంగరము, దాన్ని తీసుకొని ఇస్తాడు. దానికంటే వేలువైంది ఇది, దీన్ని తీసుకొని నీ ఇంకా ఎప్పటి నుంచి అడుక్కోవద్దు పో అని చెప్పి ఇస్తాడు. ఇట్లా పోతున్నప్పుడు ఆడ సముద్రం నీళ్ళు తాగకపోతున్నప్పుడు ఆ సముద్రం పడిపోతుంది, అది కూడా పడిపోతుంది. మళ్ళీ వస్తాడు, మళ్ళీ అడుక్కుంటుంటాడు, భిక్షగాడు చేస్తుంటాడు. మళ్ళీ చూస్తాడు అర్జునుడు, ఏం తాత మళ్ళీ అంటే ఇట్లా అయిపోయింది అంటాడు. సరే అని చెప్పేసి ₹2 ఉంటాయి, ఆ ₹2 మాత్రమే ఉన్నాయి అని చెప్పి చేతిలోకి ఇస్తాడు. ₹2 ఏం రాదని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఆడ చేపలు ఉంటాయి, చిన్న చేపలు ఉంటాయి, ఆ చేపలన్నీ తీసుకొని వాటిని పాపకి అక్కడ ఉన్నాయి, అది తీసుకొని నీళ్ళకి ఇద్దామా అని చెప్పి సముద్రంకి ఇద్దామని చెప్పేసి ఆ చేపల్ని కొంటాడు, ₹2 పెట్టి తీసుకొని కొంటాడు. అది తీసుకొని చేపలు ఇలా గిడుస్తున్నప్పుడు ఇంకో చేపలు వచ్చినప్పుడు ఇడుస్తారు కదా, అప్పుడు ఇడిచిపోతున్నప్పుడు ఆ ఉంగరం దొరుకుతుంది. దొరికింది అంటాడు. అప్పుడు ఉంగరము దొరికింది అంటే దొంగ పోతుంటాడు బయట, అప్పుడు ఎత్తుపోయా కదా సంచి, ఎదుగుపోతున్నాడు. అమ్మ చూసినాడు ముసలాడు అని చెప్పేసి వాడు కూడా అక్కడ పెట్టేసిపోతాడు. చేపలు నీళ్ళకి ఇచ్చినప్పుడు ఉంగరం దొరికింది, అదా నా ఉంగరం దొరికింది అన్నప్పుడు ఆ మాట విని దొంగ అప్పుడే పోతున్నాడు వెనక సంచి తీసుకొని. ఏమో ముసలాడు గుర్తుపెట్టినాడు అని చెప్పేసి ఆ సంచిని అక్కడ పారేసిపోతాడు. దొంగ కూడా సంచిని అక్కడ పారేసిపోతాడు. చూడండి, ఉంగరము దొరికింది, అక్కడ బంగారు సంచి దొరికింది. ఎందుకు దొరికింది? ఈ తాత ఎప్పుడైతే నా గురించి ఆలోచించకుండా ఇతరులకు మేలు చేయాలా, చేపలు మేలు చేయాలని చెప్పేసి అనుకున్నాడో అప్పుడు ఇతరులకు అన్నీ దొరికినాయి. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే నా గురించి నేను ఆలోచించుకోకుండా ఇతరుల గురించి ఆలోచిస్తే, ఇతరుల బాగోగులు చూస్తే, ఇతరులకు మంచి చేస్తే, ఇతరులకు సహాయం చేస్తే కంపల్సరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలా కాకుండా నేనే తినాలా, నేనే చావాలా, నేనే పంచాలని చెప్పేసి అనుకున్న స్వార్థంతో పెరిగితే మనం ఎప్పుడు కూడా బాగుపడము. మనం కష్టపడితే ఎంతో కొంత కష్టపడతాం, సంపాదిస్తాం. కానీ దేవుడే కనుక మన పైన కన్నేస్తే మంచి స్థలం పెడతాడు. కాబట్టి మనం వచ్చిన చదువును, వచ్చిన జ్ఞానాన్ని మనం ఇతరులు పంచాల, అప్పుడే మనం బాగుపడతాం. నీవు ఎంత పంచుతావో, ఎంత చెప్తావో అంత బుద్ధిమంతుడు అవుతావు, అంత బాగుపడతావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.